రైట్, ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీలో రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు జరగబోతోంది. సచివాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిగించబోతున్నారు. జిల్లాల పాలన వ్యవహారం, అభివృద్ధిపై ఈ సదస్సులో ముఖ్యంగా చర్చించనున్నారు. కలెక్టర్లకు పలు సూచనలు చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఉత్తమ పనితీరును కనపరిచిన జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే ఏదైతే జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా హెచ్ఓడీలు, అన్ని శాఖల విభాగాల అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులతో కూడా జిల్లా ఎస్పీలతో కూడా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఏదైతే 5వ బ్లాక్ లో ఉందో 5వ బ్లాక్ లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారికంగా ఏదైతే జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా హెచ్ఓడీలు, ఎస్పీలు అందరికీ కూడా అధికారికంగా లేఖలు కూడా అందాయి. రేపటి నుంచి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 22 ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ కి సంబంధించి రెవెన్యూ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూములకు సంబంధించిన వివాదాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే పలు సమస్యలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజా దర్బారు కానీ, ప్రజా వేదికల్లో కానీ పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా లోకేష్, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి కూడా ఈ వెలువ ఏదైతే ఈ సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున అర్జీల రూపంలో రావడంతో వీటన్నిటిని కూడా త్వరితంగా పరిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు పాలనా పరంగా ఏవైతే అభివృద్ధి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే అభివృద్ధికి పెద్ద ఎత్తున పీఠం వేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అంటే రాష్ట్రానికి కూడా వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాటన్నిటికీ కావాల్సిన అనుమతులతో పాటు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దాంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆఫీస్ విధానాన్ని అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఇప్పటికే చాలా శాఖలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఏవైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయా శాఖలకు సంబంధించిన పనితీరుతో పాటు ప్రధానంగా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాల పట్ల ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ప్రధానంగా ఆ టాస్క్ లో ఎవరి పనితీరు ఎంత ఉంది, జిల్లా కలెక్టర్ల పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ఎస్పీల పనితీరు, క్రైమ్ రేట్ ఎంత మేర తగ్గుతుంది అనే దానిపైన సమస్యలు అర్జీల రూపంలో వస్తున్న సమస్యలను ఎన్నింటిని పరిష్కరిస్తున్నారు, అన్నింటిని పైన కూడా సీఎం చంద్రబాబు రేపు ఆరాధిస్తారు. దీంతో పాటు కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొత్త మంత్రులంతా కూడా రేపు ఈ 2 రోజుల పాటు ఈ సమీక్ష సమావేశాలకైతే హాజరు కానున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.